పంచాయతీ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్టీ గుర్తుపై జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు పెద్ద షాక్ తగులుతోంది. అనేక చోట్ల కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీల్లో విజయ కేతనం ఎగిరేసిన సందర్భం. దాదాపు 8 మున్సిపాలిటీలను ఇప్పటికే కైవసం చేసుకుంది. దాదాపు 300 స్థానాలకు పైగా 328 వార్డుల్లో ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడం అనేది తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న ముఖ చిత్రానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందనే అంశం కూడా ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని దుష్ప్రచారం చేసిన వారందరికీ కూడా ఈ ఎన్నికల ఫలితాలు అనేవి వారందరికీ ఒక చెంపపెట్టు లాంటివనే అంశం కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. 2 ఏళ్ల పరిపాలన వైఫల్యాలు, వరుసగా వెలుగు చూస్తున్న కుంభకోణాలు, రోజు రోజుకు ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అధికార పార్టీపై, అధికార ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతకు ఈ ఫలితాలన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎలాంటి అటెన్షన్ డైవర్షన్ చర్యలకు పాల్పడినా కూడా ప్రజలు మౌలికమైన అంశాలు, వారికి ఎదురవుతున్న సమస్యలపై ప్రధానంగా చర్చించుకుంటున్నారు. కాబట్టి ఎన్నికల ఫలితాల్లో వారందరూ కూడా తమ ప్రతిస్పందనను తెలియజేశారనే అంశం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాకేష్ గారు, మనం చూసాం ఎన్నికల సందర్భంగా, ప్రచారం సందర్భంగా రకరకాల అటెన్షన్ డైవర్షన్ చర్యలు కూడా పాల్పడిన సందర్భాన్ని మనం చూసాం. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రదాత, తెలంగాణ ప్రగతి ప్రదాత, తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్ గారిపై కూడా వ్యక్తిగతంగా దాడి చేసిన సందర్భం, తెలంగాణ ప్రజల గుండెలు కూడా గాయపడిన సందర్భాన్ని మనం చూసాం. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదనతో రగిలిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసాం. వాటన్నిటి కూడా ఈ ఎన్నికల ఫలితాలు అయితే ఉన్నాయి, ఇప్పటివరకు వస్తున్న ఫలితాలు ఎట్లాంటి తీర్పుగా, ఎలాంటి చెంపపెట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది? ఒకటండి, ప్రధానంగా ఎప్పుడైతే మున్సిపల్ ఎలక్షన్లకు పోదామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే వాళ్ళు అంటే ఎలక్షన్లకు పోతారనగానే ఏదో ఒక కేసు పెట్టి వేధింపులకు గురి చేయాలనే ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనం చూసాం స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ అని, టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి కేసీఆర్ అంటే జాతిపిత, తెలంగాణ జాతిపితగా. ఎందుకంటే ఒక భావజాలం ఎప్పుడన్నా ఉండొచ్చు, కానీ ఆ భావజాలాన్ని నడిపించే నాయకుడు ఆ జాతికి ఒక తండ్రిగా ముందు నిలబడతాడు. అట్లా ఏదైతే తెలంగాణ వాదం అనే దానికి ఎప్పటి నుంచో ఉంది కావచ్చు, కానీ ఆ వాదానికి ఒక తండ్రిగా నిలబడి ముందుండి నడిపించే నాయకుడు లేకుండా పోయింది. కాబట్టి కేసీఆర్ గారు ఎప్పుడైతే ఆ బాధ్యత తీసుకున్నారో అద్భుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అది కూడా తన ప్రాణాన్ని పరంగా పెట్టి సాధించినటువంటి నాయకుడిని అసలు సాక్ష్యాధారాలు లేనటువంటి, ఆధారాలు లేనటువంటి ఒక టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా వేధింపులకు గురి చేయడం. అదేవిధంగా ఒక తెలంగాణ మొత్తాన్ని ఇండస్ట్రియల్ హబ్గా మార్చి మొత్తం ప్రపంచంలో ఎక్కడ పెట్టుబడులు ఉన్నా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారు లాంటి వారిని, ఆయనను కూడా అంటే ఒక ఈ కార్ రేసింగ్ అని చెప్పేసి అది ఇన్వెస్ట్మెంట్ ఈవెంట్, కానీ అదేవిధంగా టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి ఆయనను వేధింపులకు గురి చేయడం. అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, బట్ అన్నింటి మీద వర్క్ చేసినటువంటి హరీష్ రావు గారిని వేధింపులకు గురి చేయడం. అండ్ అంటే నేనేమంటాను, ఎక్కడిక్కడ సంతోష్ రావు గారిని వేధింపులకు గురి చేయడం. ఇవన్నీ ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని, ఏ కుటుంబం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి తన కుటుంబ అవసరాలన్నిటి కూడా పనంగా పెట్టి పోరాటం చేసినటువంటి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని వేధింపులకు గురి చేస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు ఎక్కడ కూడా తట్టుకోలేకపోయారు. ఎందుకంటే త్యాగాల పునాదుల మీద తెలంగాణను ఏర్పాటు చేసిండు. ఆ రోజు హరీష్ అన్న కావచ్చు, కేటీఆర్ అన్న కావచ్చు, లేకపోతే సార్ కావచ్చు, కేసీఆర్ గారు అందరూ రాజీనామాలు చేసిన వాళ్ళే. ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంగా ఫీల్ కాలే. ఇప్పుడు రామన్న ఏ రోజు చూసినా కానీ ప్రజలతో మమేకమైన ప్రజల్లో ఉన్నాడు. ఈ రోజు కూడా నేనేమంటే హైదరాబాద్లో ఏ ఇష్యూ జరిగినా కానీ అది మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, లేకపోతే హైడ్రా కావచ్చు, లేకపోతే లగ్చర్లా కావచ్చు, లేకపోతే ఫార్మాసిటీ భూములు కావచ్చు, ఏమున్నా కానీ ఏడివ్వాలంటే కేటీఆర్ దగ్గర పోతే మా సమస్యకు సొల్యూషన్ వస్తుందని చెప్పేసి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక నాయకత్వం మీద ఒక నమ్మకం, ఆ నమ్మకంతో కేటీఆర్ గారు ఈరోజు పార్టీని నడిపించడం జరుగుతుంది. కాబట్టి నడిపిస్తున్నటువంటి నాయకుల్ని పార్టీ నాయకత్వం మీద దాడి చేయడం ద్వారా, ఒక మలికిని అంటించడం ద్వారా, ఒక మురికిని అంటించడం ద్వారా, తద్వారా ఒక అంటే ఒక ఆనందాన్ని పొందుదామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏదో ఊహించుకున్నదో దాన్ని మొత్తం ప్రజలు తుత్తని కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాలను అందించడం జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ రోజు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో సంపూర్ణంగా మున్సిపాలిటీలే అందించడం జరిగింది. సరే, కొంతవరకు అక్కడ ఏం ప్రభావం చూసినా, ఏం చూపించినా కానీ ప్రజలు మాత్రం వాటన్నింటినీ తోచరాజని. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా మేము చూసింది ఏంటంటే ఎక్కడైతే వృద్ధులు, మహిళలు ఉంటారో కేసీఆర్ గారి పాలన తలుచుకున్నారు. బిడ్డ మాకు పెన్షన్ మంచిగా వచ్చింది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చిండు, వీళ్ళు వచ్చిన తర్వాత 2-3 నెలలు ఎక్కొట్టిరు అని చెప్పేసి తప్పితే వీళ్ళు పెన్షన్ పెంచుతా అన్నారు, 4 ఏళ్ళు పెంచలే అని చెప్పేసి ఒక వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహిళలకు కూడా ఏవైతే జూటా మాటలు చెప్పిండో, అబద్ధాలు చెప్పిండో, బట్ అన్నిటి కూడా ప్రజలు ఒకసారి సమీక్షించుకోవడం జరిగింది. కాబట్టి విజయం సాధించడం జరిగింది. ఇంకా 2 ఏళ్లలో జరగబోయే అంటే ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్లకు కూడా ఈ రోజు నుంచే పార్టీ సిద్ధమవుతుంది. ఎప్పుడు పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది. కేటీఆర్ గారు ఏ రోజు కూడా ఏ స్పీచ్ లో కూడా చూడండి మీరు ఈ మధ్య కాలంలో
ఏది కానీ మేము ప్రజలకు అండగా నిల్చుంటాం తప్పితే అధికారం పరమావధి ఎక్కడ కూడా చెప్పట్లేదు. కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చూడండి, అమెరికాకు పోయినా మొన్న డల్లాస్లో జరిగిన మీటింగ్ కావచ్చు, యూకేకి పోయిన మీటింగ్ కావచ్చు, కేరళకు పోయిన మీటింగ్ కావచ్చు, కేటీఆర్ గారు ఏమంటారు, మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా తెలంగాణకు తీసుకురావాలని కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో మనం అధికారం లేము, అయినా కానీ నా ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ మట్టి బిడ్డగా ఆయనకు ఉన్నటువంటి తపన. కాబట్టి ప్రతి ఒక్క నాయకునికి, బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకునికి ఏమని ఉంటుందంటే మా తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఈ దేశానికి ఆదర్శం కావాలి, ప్రపంచానికి ఆదర్శం కావాలని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు సంపూర్ణంగా తెలంగాణ అభివృద్ధికే పాటుపడుతున్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మేము నిలబడ్డాము, ఒక నమ్మకం ఇస్తున్నారు, భరోసా ఇస్తున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రజలు గమనించడం జరిగింది. కాబట్టి ఒక అద్భుతమైన విజయాన్ని అందించడం జరిగింది. మొత్తానికి మొత్తం కూడా మీరు చూడండి, మున్సిపాలిటీల మొత్తం రిజల్ట్ వచ్చేసరికి ఒక అద్భుతమైన విజయాన్ని మనం అందుకోబోతున్నాం. మనం చూస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ పతనానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనేవి ఒక నాంది పలుకుతా ఉన్నాయనే అంశాన్ని రాకేష్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి ఫలితాలు, ఎన్ని రకాల ప్రలోభాలు చేసినా, అనేక రకాల దౌర్జన్యాలు చేసినా, అక్రమ కేసులు పెట్టినా ఈ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వార్డులను కైవసం చేసుకోవడం, అనేక మున్సిపాలిటీలను కూడా కైవసం చేసుకోవడం అనేది ఒక స్పష్టమైన నిదర్శనం, స్పష్టమైన ఉదాహరణ, రాష్ట్ర రాజకీయాల్లో ఒక స్పష్టమైన సంకేతం. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచేది, గెలిచేది, ఎప్పుడు పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మరోసారి తెలంగాణ సమాజం యావత్తు కూడా గుర్తించింది, గ్రహించింది. కాబట్టి ఈ స్థాయిలో ప్రలోభాలకు పెట్టిన, అరాచకాలు సృష్టించినా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టారనే విషయాన్ని రాకేష్ గారు ప్రస్తావిస్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. పంచాయతీ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్టీ గుర్తుపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అనేక చోట్ల కూడా షాక్ తగులుతోంది. అనేక చోట్ల కూడా ఏకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తున్న సందర్భం. 360కి పైగా స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు పార్టీ గుర్తుపై జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అనేది అధికార పార్టీకి ఒక చెంపపెట్టు లాంటిది. అధికార పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఝలకిచ్చారనడానికి కూడా ఇదొక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న సందర్భం. దీంతో పాటుగా అనేక రకాల అక్రమ కేసులు పెట్టినా కూడా వీరోచితంగా పోరాడిన బీఆర్ఎస్ సైనికులకు కూడా, సైనికుల పోరాట ఉద్యమ స్ఫూర్తి ఏదైతుందో దానికి కూడా ఇదొక ఫలితం, ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందన్న అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే కేసముద్రం, ఐజా, క్యాతన్పల్లి, గడ్డిపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, అలాగే తిరుమలగిరి, తుర్రూరు ఈ మున్సిపాలిటీలో చేసుకుంది. 8కి పైగా మున్సిపాలిటీలో గులాబీ జెండా ఘనంగా రెపరెపలాడిన సందర్భం ఏకపక్షంగా కనిపిస్తోంది. అలాగే అనేక చోట్ల దాదాపు 1250 వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగితే ఇప్పటి వరకు 361 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా విజయం సాధించడం అనేది అత్యంత కీలకమైన అంశంగా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. వాస్తవానికి పార్టీపై రకరకాల దుష్ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారానికి అన్నిటికీ కూడా ఈ ఎన్నికల ఫలితాలు ఒక చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చాయనే అంశం కూడా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏకంగా 4000కు పైగా స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం అనేది కూడా ఒక సరికొత్త చరిత్రను సృష్టించిన సందర్భం. వాస్తవానికి అధికార పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నికలన్నీ కూడా ఉంటాయనేది ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయనే భావన ఉంటుంది. మరో 3 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని అనేక చోట్ల కూడా తిరస్కరించారని చెప్పడానికి కూడా ఈ ఫలితాలు ఒక నిదర్శనంగా నిలుస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ రాకేష్ గారు, అన్నిటికంటే ముఖ్యంగా పేరుకు పట్టణాల్లో జరిగిన ఎన్నికలైనప్పటికీ కూడా మున్సిపాలిటీ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడిన చోట్ల కూడా అనేక చోట్ల గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్న సందర్భం. గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. దాదాపు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారనే ఆవేదన, ఆగ్రహం కూడా అన్నదాతల్లో పెళ్లిబుక్కుతున్న పరిస్థితి. ఇటీవల యూరియాకు సంబంధించిన కష్టాలు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్న సందర్భం మనం చూసాం. అవన్నీ కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించాయని భావించాల్సిన అవసరం ఉంది. ఒకటండి, ప్రధానంగా ఏదైతే అంటే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం. ఇప్పుడు యూరియా లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, ఫోన్ యాప్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తుంది, కానీ కౌలు రైతులకు ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. కేంద్రం ఏమో యూరియా సప్లై చేయదు. కాబట్టి బీజేపీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ రెండు జాతీయ పార్టీలు కూడా రైతులను దెబ్బతీసే విధంగానే ప్రవర్తించడం జరుగుతుంది. ఇది రైతులందరూ కూడా గమనించారు. ఇంకొక మాట ఏంటంటే, రైతులకు ఏదైతే 15,000 రైతు బంధు ఇస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కొట్టింది. ఒకసారి వేసింది అంటే వేసిన 2 సార్లల్లా ఒకసారి కేసీఆర్ గారు జమ చేసిన పైసలే అవి. ఎలక్షన్ల ముందు వీరు ఏవైతే అడ్డుకున్నారో ఆ పైసలు వేసారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు రైతు బంధు కూడా ఎక్కువటినటువంటి దాఖలాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే, కౌలు రైతులకు పైసలు ఇస్తామన్నారు, రైతు కూలీలకు పైసలు ఇస్తామన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దిక్కైతే, ఈరోజు నిన్న జరిగినటువంటి బంద్ మనం తీసుకుంటే
ఈ వ్యవసాయాన్ని మీదనే ఇప్పటికీ 65 నుంచి 70% భారతదేశం డిపెండ్ అయి ఉందంటే ఆ వ్యవసాయాన్ని దెబ్బతీసే విధంగా అమెరికాలో యూరోప్లో పండుతున్నటువంటి పంటలను వచ్చి ఇక్కడ డంపు చేస్తా అంటే నిజంగా కూడా వ్యవసాయాన్ని మర్చిపోయేటువంటి పరిస్థితి. ఓకే, ఒకటి మహేష్ బాబు సినిమాలో చూస్తాం మనం ఏంటంటే అది ఒక పెద్ద ఆయన నాగలి భుజాన పెట్టుకొని పోతా అంటాడు. ఎటు పోతానో పెద్ద మనిషి ఎడిపోతున్నావు అంటే లేదు బిడ్డ నేను వ్యవసాయం చేయకపోతే వచ్చే తరానికి వ్యవసాయం ఎట్లా చేసినా మర్చిపోతాం కావచ్చు అంటాడు. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో నువ్వు మొత్తం ఇప్పుడు గోమాత అని చెప్పే బీజేపీ పార్టీ ఆవును పూజించండి అని చెప్పేసి ఆవును బలిపీఠం ఎక్కిస్తుంది ఈరోజు. ఎందుకు ఎక్కిస్తుంది అంటే ఇప్పుడు నువ్వు పాల ఉత్పత్తులు డైరీ ఉత్పత్తులు వచ్చినాయి అనుకో, అంటే ఇప్పుడు ఒక ఆవు పాలు ఇవ్వాలంటే దానికి పలిపిండి పెట్టాలి, ఇంత కుడిది పోయాలి, ఇంత తౌడు పెట్టాలి, ఇవన్నీ పెట్టిన తర్వాత లీటర్ 30 రూపాయలకు అమ్ముకుంటున్నావు నువ్వు పాలు. కానీ విదేశాల నుంచి వచ్చే పాలు మనకు 20 రూపాయలకు వచ్చినప్పుడు ఈ రైతు పాలు ఎవడు కొనుక్కోవాలి అంటే ఆటోమేటిక్గా నీకు అప్పుడు ఏమవుతుంది, లాభం లేనప్పుడు పాడి పంటలు కూడా నష్టపోతాయి. పంట నష్టపోతుంది, పాడి నష్టపోతుంది. నష్టపోయినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, నీకు కంప్లీట్గా దాన్ని అమ్మేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది, అంటే బలిపీఠం ఎక్కాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదొక అంశం అయితే. ఇంకో అంశం ఏంది, పోల్ట్రీ. ఆ చికెన్ ఉత్పత్తులు కూడా వచ్చినాయి అనుకో, అక్కడ ఏదైతే వేస్టేజ్ గా యూజ్ చేసినట్టు లెగ్ పీసులు కావచ్చు, వింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా భారతదేశానికి దిగుమతి అయితే అరే మొత్తం నీకు అసలు ఏ ఉత్పత్తి లేదు, అన్ని ఉత్పత్తులు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్నోఫాల్ పడుతుంటది, ఇక్కడ మనకి ఇరిగేషన్ ఇస్తేనే నీళ్ళు వస్తుంటాయి. ఆ స్నోఫాల్ తోటి పండిన పంటలన్నీ ఇక్కడ తీసుకొచ్చేస్తే ఇంకొకటి ఏంది, హైబ్రిడ్ పంటలు. అవి ఈ ప్రాంతంలో మనకు పండేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బీటీ విత్తనాల గురించి మనం వ్యతిరేకించినాం ఆ రోజులలో. పత్తి విత్తనం వస్తుందంటే ఈరోజు కాటన్ వస్తుంది. కాటన్ వస్తే మరి భారతదేశంలో కాటన్ పండిస్తున్నటువంటి రైతుల పరిస్థితి ఏంది, మొత్తం కూడా ఒక జీవన విధ్వంసానికి ముందుకు పోతుర్రు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు తీర్పునివ్వడం జరిగింది. రాబోయే ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం, బీజేపీ పరిస్థితి చూస్తున్నాం, కాంగ్రెస్ పరిస్థితి చూస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలందరూ కూడా హక్కులో చేర్చుకుంటున్నారు. అంటే మనకు అధికారాన్ని ఇచ్చే దిశగా మనం ప్రజలు తీసుకుపోతున్నారు. అంటే స్వచ్ఛందంగా వస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రతిపక్షం నుండి మనం ఫోర్స్ లేదు. మనం చెప్తున్నటువంటి పాలసీ విధానాలు నచ్చే ఈరోజు ప్రజలు మనతో మమేకమవుతారని స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. 2 ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పోరాటాలు ఏవైతే ఉన్నాయో, పోరాటాలకు దక్కిన ఫలితంగా ఇది అభివర్ణిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. రాకేష్ గారు కూడా చెప్తా ఉన్నారు, రైతాంగానికి సంబంధించి ఓవైపు పంటను, మరోవైపు పాడిని, రెండింటినీ కూడా ఓవైపు కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు కూడా పాడిని, పంటను పూర్తిగా దెబ్బతీసి విదేశీ నుంచి వచ్చే దిగుమతులకు పూర్తి స్థాయిలో ద్వారాలు తెరుస్తున్న నేపథ్యంలోనే రైతాంగంలో కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతోపాటు రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయాన్ని కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ఎగ్గొట్టి 3 సార్లు తెలంగాణ రైతాంగానికి ధోకా చేశారు. కాబట్టి రైతాంగం కూడా పట్టణ ప్రాంతాల్లో, శివార్లో ఆనుకుని ఉన్న రైతాంగం ఏదైతే ఉన్నారో మున్సిపాలిటీలో, వాళ్ళందరూ కూడా స్పష్టమైన తీర్పిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని కనబరిచారు.